హలో గైస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందుట్లో మీకు టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీ వాళ్ళు, మీకు ఇందుట్లో ఎవరు క్వాలిఫికేషన్ ఏంటి, మీకు అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మెయిన్గా ఎవరు వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేస్తే మీకు వీడియోస్ అర్థం కాదు. మీద కనిపిస్తుంది ఒకసారి మీరు ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డ్ వాళ్ళు వీళ్ళు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో చాలామంది ఫేక్ అని అనుకుంటారు. సో మీకు లైవ్గా చూపిస్తున్నాం ముందుగానే. ఇక్కడ మనకి వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా, www.rbi.government.in. ఇక్కడ నేను ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి వాళ్ళ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది గైస్, rbi.org.in. ఇందులో మనకి వాళ్ళ వెబ్సైట్ మనకి ఈ ప్యాటర్న్లో ఉంది. సో మీకు డైరెక్ట్గా అఫీషియల్గా చూపిస్తున్నాను. నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇందుట్లో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్కి వేకెన్సీస్ పరంగా మనకు వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు. ఇందుట్లో మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే గైస్, ఇందుట్లో మనకి పోస్ట్ వైజ్గా మీరు ఇచ్చారు. ఆఫీసర్స్ గ్రేడ్ బి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఇందుట్లో మీకు టోటల్గా 83 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి ఆఫీసర్ గ్రేడ్లో మనకి డిఈపిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ మనకి వీళ్ళ కేటగిరీస్ అంటారు. ఇందులో టోటల్గా మీకు అయితే 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ మన థర్డ్ వన్ మనకి ఆఫీసర్స్ గ్రేడ్ మనకి డిఎస్ఐఎం మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ మనకి స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ డిపార్ట్మెంట్ టోటల్గా మీకు అయితే ఇందులో 20 వేకెన్సీస్ ఉన్నాయి. ముందుగా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టు మనకి ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెప్టెంబర్ 10th మనకి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ కూడా మనకి ఈ అప్లికేషన్ మీకు చివరి తేదీ వచ్చేసి గైస్ సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ మీకు 20 days మాత్రమే టైం ఉంది. సో మీరు ఫుల్గా వీడియో చూసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇందుట్లో మనకి వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ మీకు ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే, ఆఫీసర్స్ మనకి గ్రేడ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మనకి phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ మీకు ఎప్పుడు ఉంటుందంటే మనకి October 18th మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు phase 1లో మనకి. నెక్స్ట్ మీకు phase 2 పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి అండ్ పేపర్ 3 ఇవి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ December 6th మనకి 2025 కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫీసర్స్ గ్రేడ్ బిలో మనకి ఇందులో చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మీకు అండ్ పేపర్ 2 మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ October 19th కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన phase 2లో పేపర్ 1 పేపర్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి గైస్ మీకు December 7th అయితే ఉంటుంది. ఆఫీసర్స్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అంటే ఇక స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే దీంట్లో మీకు పేపర్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే గైస్ October 19th అయితే ఉంటుందని చెప్పారు. అదే మనకి ఇందులోనే సేమ్ phase 2లో మనకి పేపర్ 2 పేపర్ 3 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే December 7th అయితే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లోని ఎగ్జామ్ వైజ్గా మనకి చూసుకోండి ఒకసారి మీరు అందరూ. ఇక్కడ మనం నెక్స్ట్ ఏజ్ విషయం దగ్గరికి వస్తే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది మనకి వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే ఏజ్ ఆఫ్ 21 years నుంచి మనకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎప్పటి వరకు మళ్ళీ 30 years లోపు వాళ్ళు అంటే 21 years నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ గైస్, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైనా సరే మీకు మినిమం 50% మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. అది ఎస్సీ అని ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే 50% పాస్ మార్క్స్ వచ్చిన ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇందులో మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ మీకు మన నోట్ వాళ్ళు ఏమి ఇస్తారంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ మనకైతే వాళ్ళ చిన్న ఒక నోటీస్ ప్రకారం ఇచ్చారు వాళ్ళు. ఇందులో మీకు ఇంటర్ కంప్లీట్ చేసి మీరు 3 years డిగ్రీ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మన వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ చేసి 2 years అంటే ఎంబీఏ ఎంకామ్ వీళ్ళు ఎవరైనా సరే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు గైస్ రిలేటెడ్గా గైస్. సో ఇందులో మీకు క్వాలిఫికేషన్ అయితే ఎంఏ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సి వాళ్ళు ఎకనామిక్స్లో లేదంటే ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఎకనామిక్స్ ఇంకా మనకి అప్లైడ్ ఎకనామిక్స్ ఇంకా ఇక్కడ మీకు బిజినెస్ ఎకనామిక్స్ అని అగ్రికల్చర్ ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇట్లా వాళ్ళు మనకు చాలా అయితే ఇచ్చారు. సో ఒకసారి మీరు కూడా ఇవన్నీ చూసి మీరు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు మనకి ఎలా చేస్తారంటే ముందుగా మీకు phase 1 phase 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది గైస్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి గైస్ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ మీకు 18% జీఎస్టీ అయితే ఉంటుంది. అదే ఇక్కడ మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 850 rupees ఛార్జ్ చేస్తున్నారు గైస్. ప్లస్ 18% జీఎస్టీ అయితే ఉంటుంది మీకు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మన డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో దీంట్లో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఆన్లైన్ నుంచి అయితే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ September 30 వరకు మాత్రమే అయితే ఉంది గైస్. సో ఒకసారి ప్రతి ఒక్కరు చూసి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ కేసు మీకు ఈ వీడియోస్లో మీకు మొత్తం చెప్పేశాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే
వాళ్ళు మనకి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో ఇందుట్లో మీరు ఏమున్నా సరే వాళ్ళకి డౌట్ అయితే అడగచ్చు మీరు. ఇక్కడ మీకు శాలరీ విషయం దగ్గరికి వస్తే గైస్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి, మీకు లైవ్గా చూపిస్తున్నాను. మనకి స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ వచ్చేసి మీకు 78,450 రూపీస్ మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ ఇస్తారు వాళ్ళు. సో ఇంకా మీరు ఇక్కడ లోకల్ కాంప్లిమెంటరీ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, ఇంకా స్పెషల్ అలవెన్స్, ఇంకా మనకి రూమ్, ఫుడ్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇక మన ప్రతిదీ మీరు చూసుకుంటే మనకి పర్ మంత్ వచ్చేసి మీకు 1,50,374 రూపీస్ అప్రాక్సిమేట్లీ మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మీకు సెంటర్స్ వచ్చేసి వాళ్ళు మనకి సెంటర్స్తో సహా అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, నెల్లూరు. సో ఈ సెంటర్స్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే మీకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం. సో మీకు ఈ లొకేషన్స్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆఫ్లైన్లో. మనమైతే ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాము. ఈ ఫోటోషాప్ కోర్స్లో నేను మీకు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ప్రోల వరకు నేర్పిస్తాను. అసలు ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీకు యూస్ ఏముంటుందంటే మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్, ఫోటో ఫ్రేమ్స్, ఇన్స్టాగ్రామ్లో సో ఇలా ప్రతిదీ మీరు డిజైన్స్ చేయొచ్చు. ఇలా డిజైన్స్ చేస్తూ మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా డిజైన్స్ చేస్తూ మీరు ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఫోటోషాప్ కోర్స్ నేను మీకు తెలుగులో నేర్పిస్తాను, మీకు రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ మీకైతే 499 రూపీస్కి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి.